క్రైస్తవులు ఒక సమాధానం చెప్తారు. అదేంటంటే లేవీకాండం 18:1-23 వాక్యాలు చూస్తే, యెహోవా కొన్ని అక్రమ సంబంధాలను, మృగ సంయోగం లాంటి విపరీత పోకడల గురించి ప్రస్తావన చేశాడు. అప్పుడు ఇక 24-25 వచనాల్లో ఇశ్రాయేలీయులతో అంటున్నాడు, నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వీటన్నిటి వలన అపవిత్రులైరి, ఆ దేశము అపవిత్రత గలది గనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను, ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్ళగక్కి వేయుచున్నది అంటాడు. ఇప్పుడు బైబిల్ ప్రచారకులు ఈ కారణాన్ని చూపిస్తారు. ఇశ్రాయేలీని తీసుకెళ్ళి కనాను దేశంలో ఉన్నటువంటి ఆ జనం అందరినీ చంపేసి ఆ దేశాన్ని వీళ్ళకి అప్పగించడం ఏందయ్యా అంటే, వాళ్ళందరూ కూడా అక్రమ సంబంధాల వల్ల అపవిత్రులు అయిపోయారు, ఆ దేశం అపవిత్రత గలది, అందుకని ఇశ్రాయేలీని తీసుకెళ్ళి వాళ్ళని చంపించాడు అని చెప్పి ఈ రెఫరెన్స్ చూపిస్తారు. అసలు దీని వెనక ఎంత వాస్తవం ఉంది అనే ఒక